హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. పాత ఛానల్లో మనది డిలీట్ అయిపోయింది. ఇది కొత్త ఛానల్. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. పాత ఛానల్లో ఎలా సపోర్ట్ చేశారు కూడా కొత్త ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేశారని మనసారా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. తనుజ పైన విషయం కక్కుతున్నటువంటి దివ్య నిఖిత, మరోసారి కళ్యాణ్ ని టార్గెట్ చేసినటువంటి నాగార్జున, కళ్యాణ్ తన కోసం తను స్టాండ్ తీసుకోవడం లేదు, అలాగే కొత్త రికార్డు సృష్టించినటువంటి ఇమాన్యుయల్, అలాగే ఎలిమినేషన్ ఛాన్స్ ఎవరెవరి మధ్యలో ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి పక్కా సమాచారం అయితే వచ్చింది. అలాగే ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నది సాయి, అలాగే భరణి, అలాగే రాము, వీళ్ళు ముగ్గురు మధ్యలోనే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. 24/7 లైవ్ నాకు వచ్చిన అప్డేట్ ఎంబడే నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి బయోలో యూట్యూబ్ సంబంధించిన లింక్ ఇస్తాను. యూట్యూబ్ బయోలో మన ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. తనుజ పైన విషయం కక్కుతున్నటువంటి దివ్య, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నేను తనుజ ఫ్యాన్ అయితే కాదు, కానీ తనుజను చూస్తే కొంచెం బాధ అనిపించింది, కొంచెం సెంటిమెంటల్ కూడా అనిపించింది, కొంచెం డబుల్ స్టాండర్డ్ అనిపించింది, కొంచెం ఫేక్ కూడా అనిపించింది. సో అన్ని విధాలుగా ఆల్రౌండర్ అయిపోయింది తనుజ. సో ఫస్ట్ తన బాధ ఏడవడం అనేది 100% నిజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-5 వారాల నుంచి కంటిన్యూగా కెప్టెన్ కావాలని 100% అనుకున్నది. సో లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్ అనేది తన చేతులారా తను పోగొట్టుకుంటుంది. అంటే హౌస్ మేట్లు తనను కెప్టెన్ కాకుండా చేస్తున్నారు. సో బాధపడటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కానీ ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఎందుకు అనిపించిందంటే, ఇక్కడ రీతు చౌదరి తోటి ఒక డీలింగ్ చేసుకుంటుంది. నీవు కెప్టెన్ కంటైనర్ టాస్క్ లో నువ్వు గివ్ అప్ ఇవ్వు, నీకు నా దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ బజర్ ఉంది కదా, సేవింగ్ పవర్, నువ్వు నామినేషన్ లో ఉన్నావు కదా, నేను సేవ్ చేస్తాను, సో అది నీ కోసమే వాడుతాను అని చెప్పి డీల్ చేసుకుంటుంది. సో అది ఇక్కడ నాకు ఒక విన్నర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ నాకు తనుజలో అనిపించలేదు. అలాగే ప్రతి వారం ఏదో ఒక సెంటిమెంట్, నేను 5వ వారంలో కావాలి, నాకు 9వ వారం సెంటిమెంట్, బిగ్ బాస్ 9కి వచ్చిందే నేను 9వ వారం కెప్టెన్ కావాలని చెప్పి, అంటే ఏదో ఒక వారము కావాలని సెంటిమెంట్ తీసుకొస్తుంది. 5వ వారం ఒక సెంటిమెంట్, 6వ వారం ఒక సెంటిమెంట్, 7వ వారం ఒక సెంటిమెంట్, 8వ వారం ఒక సెంటిమెంట్, 9వ వారం ఒక సెంటిమెంట్, మళ్ళీ 10వ వారంలో ఏమంటుందంటే ఫ్యామిలీ వీక్ లో నేనే కెప్టెన్ ఉండాలి, అది నాకు సెంటిమెంట్ అంటుంది. సో మొత్తానికి తను కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసి ఓవరాల్ గా నాకే సపోర్ట్ కావాలి అని ఒకసారి అంటుంది. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అంటుంది. మళ్ళీ ఏమో ప్లీజ్ నాకు కెప్టెన్ టాస్క్ లో సపోర్ట్ చేయంటుంది. సో ఇక్కడ చాలా మిక్సింగ్ ఒపీనియన్ అయితే తనుజ పైన ఉన్నాయి. సో ఒక విన్నర్ కున్నటువంటి క్వాలిటీస్ తనుజలో లేవు. సో మనకు గతి లేక, అలాగే బిగ్ బాస్ కు గతి లేక తనుజని విన్నర్ చేయాలని చెప్పి బాగా ట్రై అయితే చేస్తున్నాడు. సో ఇది తనుజ పైన ఒపీనియన్. అలాగే దివ్య నిఖిత తనుజ పైన విషయం కక్కిందని చెప్పాను కదా, 100% నిజము. ఎందుకంటే తనుజ విన్నర్ మెటీరియల్ అని కాబట్టి తనుజ పైన దివ్య విషయం కక్కుతుంది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ పడాలకు మాటిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను తనుజను రిమూవ్ చేయను అంటే కళ్యాణ్ పడాల తనకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ప్లేట్ ఫిరాయిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, సో నేను తనుజను రిమూవ్ చేస్తా అని చెప్పి తనుజను రిమూవ్ చేసింది. అప్పుడు కళ్యాణ్ పడాల క్వశ్చన్ చేస్తే ఐఎమ్ సారీ కళ్యాణ్ అని అంటుంది. సో ఇక్కడ 100% దివ్య నిఖిత చాలా గర్జుతోటి, చాలా కసివిసితోటి తన పైన కోపం పెట్టుకొని 100% తనుజను రిమూవ్ చేయడం జరిగింది. ఇదే విషయము గౌరవ్ అన్నాడు, ఇదే విషయం బర్ని గారు అన్నాడు, ఇదే విషయము మన కళ్యాణ్ పడాలా అన్నాడు, ఇదే విషయం నిఖిల్ అన్నాడు. హౌస్ లో ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్లు దివ్య నిఖిత తనుజను తీయడం ఎవ్వరికి నచ్చలేదు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది చెప్పలేదు కాబట్టి 100% దివ్య తనుజ పైన విషయం కక్కింది అని చెప్పి హౌస్ మేట్ తో పాటు చూసే ఆడియన్స్ కూడా అందరు అనుకున్నారు. నిన్న ఎపిసోడ్ తోటి తనుజ విన్నింగ్ రేస్ లోకి వెళ్ళిపోయింది. తనుజ విన్నింగ్ రేస్ ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ తనుజ పైన అయ్యో పాపం అని అనిపించారు.
అయ్యో పాప అని చెప్పి ఆడియన్స్ లోపల ఒక సింపతి అనేది బాగా క్రియేట్ అయింది. సో 100% తనుజ విన్నర్ మెటీరియల్ కాకుండా కూడా విన్నర్ని చేసే ఛాన్స్ నిన్న ఎపిసోడ్తో ఏర్పడింది. సో ఇది దివ్య నిఖిత గురించి, అలాగే తనుజ గురించి. అలాగే కళ్యాణ్ పడాల తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు అంటే 100కి 1000% నిజము. ఎందుకంటే ఇక్కడ దివ్య నిఖిత కెప్టెన్ కంటెండర్ కాకుండా కళ్యాణ్ని తీసేసినప్పుడు రెబల్ అని తెలిసిన తర్వాత కూడా తనకు దివ్యకు క్లాస్ పీకలేదు. నువ్వు ఆల్రెడీ ముందే మాట ఇచ్చావు కదా, మనలో మనం రెబర్ అయితే మన టీంలో మనల్ని ఎవరు రిమూవ్ చేసుకోవద్దని చెప్పి నువ్వు అలా ఎలా మాట తప్పుతావు అని చెప్పి కళ్యాణ్ పడాలా దివ్య నిఖితకు క్వశ్చన్ వేయలేదు. అది ఎందుకు క్వశ్చన్ వేయలేదు, తన కోసం తను ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాకైతే అర్థం కాలేదు. కానీ నిన్న తనుజని రిమూవ్ చేసిన తర్వాత చాలా బాధపడుతున్నాడు. అరే బాబు, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నువ్వు విన్నర్ కావడానికి, తనుజని విన్నర్ చేయడానికి వచ్చావా నాకైతే అర్థం కాదు. యాజ్ అ పవన్ కళ్యాణ్ గేమ్ నాకు ఇష్టమే, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తన కోసం తను స్టాండ్ తీసుకుంటే 100% ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. అరే నీవేమో పోయి తనుజకు సపోర్ట్ చేసావు, మేమేమో నీకు సపోర్ట్ చేయాలి. సో సడన్ ఆడియన్స్ మాట చెప్తున్నా నేను, ఆడియన్స్ అందరు నీకెందుకు సపోర్ట్ చేయాలి, తనుజకే సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు బిగ్ బాస్ వెళ్ళింగ్కి వెళ్ళి ఎందుకు, నువ్వు గేమ్ విన్ అవ్వడానికి తనుజని విన్నర్ చేయడానికి వెళ్ళావా నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు ఈ రోజు ఇదే క్వశ్చన్ వేస్తే 100% బాగుంటుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల తన కోసం తను స్టాండ్ తీసుకుంటే 100% తన ఎలివేషన్ వస్తుంది. అలాగే అరే తన కోసం తను స్టాండ్ తీసుకున్నాడు కదా, సో ఇది కదా కావాల్సింది అని చెప్పి చూసి ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాలకు ఓటేస్తారు. ఇక్కడ తన కోసం తను స్టాండ్ తీసుకోకుండా తనుజ కోసం స్టాండ్ తీసుకుంటే అరే మేము ఎందుకు కళ్యాణ్ పడాలకు ఓటేయాలి, తనుజకే ఓటేస్తామని చెప్పి ఆడియన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో దయచేసి కళ్యాణ్ పడాల మారితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో నాగార్జున గారు ఇదే క్వశ్చన్ ఈరోజు చేసి కళ్యాణ్ పడాలకు క్వశ్చన్ వేసి అడగాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో కళ్యాణ్ పడాలని మళ్ళీసారి టార్గెట్ చేసినటువంటి నాగమామ ఇది 100% కరెక్ట్ చేశాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు నీ కోసం నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, తనుజ కోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నావు, ఫస్ట్ నీ కోసం నీ వాడు గేమ్ ఆడని చెప్పి నాగార్జున గారు చెప్పారమో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు కళ్యాణ్ పడాలకు చాలా క్వశ్చన్లు అయితే వేయబోతున్నారు. మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాము. అలాగే కొత్త రికార్డు సృష్టించేటువంటి ఇమాన్యుయల్ సందీప్ మాస్టర్ ఒక రికార్డు బ్రేక్ చేశాడు. ఇమాన్యుయల్ ఎందుకంటే 7 వారాల నామినేషన్ రాకుండా సందీప్ మాస్టర్ పైన ఉన్న రికార్డు ఇమాన్యుయల్ బ్రేక్ చేయడం జరిగింది. అలాగే 3 సార్లు కెప్టెన్ అవ్వడము ఇమాన్యుయల్ సరికొత్త రికార్డు సృష్టించాలని చెప్పుకోవచ్చు. కానీ 10 వారాల నామినేషన్లోకి రాకుండా ఇది కొత్త రికార్డు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇది 100% కొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ కొత్త రికార్డే మన ఇమాన్యుయల్ కి చాలా మైనస్ అవ్వబోతుంది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ విన్నర్ కావాల్సినటువంటి కంటెస్టెంట్ ఎన్నిసార్లు నామినేషన్లోకి వస్తే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ శివబాలాజీ, బిగ్ బాస్ 1, అలాగే రాహుల్ సిపిగన్, అలాగే మన కౌశల్ మండా, అలాగే అభిజిత్, విజయ్ సన్ని, అలాగే మన బిందు మాధవి, సింగర్ రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 9 నుంచి 10 సార్లు నామినేషన్లకు రావడం జరిగింది. నామినేషన్లకు రావడం వల్ల వీళ్ళకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్లనే వాళ్ళకు ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. అలాగే వాళ్ళకు విన్నర్ చేసే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళని విన్నర్ చేయడం జరిగింది. సో విన్నర్ ఛాన్స్ నుంచి ఇక్కడ ఇమాన్యుయల్ పక్కకి తప్పుకున్నాడు అంటే 100కి 1000% ఇమాన్యుయల్ అయితే విన్నర్ కాడు. ఎందుకంటే తన నామినేషన్లోకి రాకపోవడం వల్ల తనకంటూ ఫ్యాన్ బేస్ అనేది ఇంతవరకు ఏర్పడలేదు. ఆల్మోస్ట్ ఆల్ 10 వారాలు అయింది కాబట్టి తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. తనకంటూ ఓటు బ్యాంకు, ఓటు వేసే ఆడియన్స్ ఎవరు ఏర్పడలేదు కాబట్టి 100% విన్నర్ ఛాన్స్ అయితే ఇమాన్యుయల్ కోల్పోయాడు. అలాగే ఎలిమినేషన్ ఛాన్స్ ఎవరికి ఉంది, నామినేషన్ లో టోటల్ గా 7 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. తనుజ, కళ్యాణ్, సుమను, భరణి, సంజన, రామరాథోడు, సాయి శ్రీనివాస్, టోటల్ గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. వీళ్ళలో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు తనుజ, అలాగే కళ్యాణ్ పడాల, అలాగే సుమన్ శెట్టి, అలాగే సంజన గారు. సో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే భరణి గారు, రామరాథోడు, సాయి శ్రీనివాస్. ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పవర్ అస్త్రా ఎవరి చేతిలో ఉందంటే మన ఇమాన్యుయల్ చేతిలో ఉంది. అలాగే గోల్డ్ బజర్ ఎవరి చేతిలో ఉందంటే ఇక్కడ మన తనుజ చేతిలో ఉంది. సో వీళ్ళిద్దరి చేతిలో పవర్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి 100% ఈ వారము
దాన్ని వాడేటట్లు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాము ఇమాన్యుయల్ వాడతాడా లేకపోతే తనుజ వాడతాడా, నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఎవరు వాడతారో చూద్దాము. మొత్తానికైతే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఉన్నది ఇంకొక 4 వారాలు కాబట్టి ఈ 4 వారాల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ఈ రోజు డిసెంబర్ 8 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 40-45 డేస్ మాత్రమే షో అయితే ఉంది. సో ఓవరాల్ గా ఇది ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు తీసుకుంటాను. దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబర్ ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా టాప్ 5 ఎవరని జరుగుతున్నాయి కదా, నా టాప్ 5 ఎవరు అంటే కళ్యాణ్ పడాల, దాని తర్వాత తనుజ, అలాగే ఇమాన్యుయల్, అలాగే మన డిమాండ్ పవన్, రీతు చౌదరి, సుమన్ శెట్టి. ఈ 6 మెంబర్స్ లో 5 మెంబర్స్ అయితే టాప్ 5 లో ఉంటారు. ఇది 100% రాసి పెట్టుకోండి. వీళ్ళైతే ఉంటారు. సో నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు, అలాగే ఎవరు సేవ్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్